ప్రస్తుతం మనము ఉజ్జయిని మహంకాళి టెంపుల్లోనే ఉన్నాము. మరి ఈ ఆలయంలో ఇప్పుడు రేపు అంగరంగ వైభవంగా కూడా జరగనున్న బోనాలకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది అన్ని కూడా అడిగి తెలుసుకుందాము. ఇక్కడనైతే మరి ఆలయ ధర్మకర్తలు ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ముఖ్యంగా అమ్మవారి ప్రత్యేకత గురించి? జై బోలో శ్రీ ఉజ్జయిని మహంకాళి మాతాకి జై. ముందుగా మీకు మీ ఛానల్ వాళ్ళకి బోనాల పండుగ జాతర శుభాకాంక్షలు. ఇప్పటికే మీరు చూసినట్టయితే సర్వం సిద్ధం. అమ్మవారి జాతరకు ఏమేమి కార్యక్రమాలు చేయాలో, ఏవేవి అరేంజ్మెంట్స్ చేయాలో అన్ని సర్వం సిద్ధంగా ఉంది. బ్యారికేడ్స్ ఏంటి, అక్కడ క్యూ లైన్స్లో డెకరేషన్ ఏంటి, అమ్మవారి గర్భాలయంలో డెకరేషన్ ఏంటి, అన్ని మన లైటింగ్స్ ఇవన్నీ ప్రతి ఒక్క వర్క్ ఇప్పటి వరకు 90% అయిపోయింది. రేపు ప్రజలకి ఎలాంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ త్వరగా దర్శనం చేపించి అమ్మవారికి ఆశీర్వాదం అందరూ తీసుకోవాలని మాకు విజ్ఞప్తి బోర్డు మెంబర్లది. అంటే ఈసారి ఎంత మంది భక్తులు వచ్చే అవకాశం? అంటే లాస్ట్ టైం అయితే మా అంచనా ప్రకారం 25 లక్షల మంది వచ్చారు. ఈసారి మరి ఎంత వస్తుందో అమ్మవారి కరుణ, అమ్మవారి దయలేంది ఎవరు అది చేయలేరు. చాలా మంది భక్తులు అయితే రావచ్చు, దానికన్నా మించుతారు, పబ్లిక్ మించుతారు. అయితే లాస్ట్ టైం కూడా చూసాము, చాలా ఎంట్రన్స్ నుంచి కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు, మొత్తం కూడా వాళ్ళ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు, భక్తులకు ఇబ్బంది కలగదు? ఇప్పుడు విఐపి పాస్ లైన్స్ ఏమో అంజలి థియేటర్ నుంచి పంపిస్తున్నారు, రోచా బజార్ నుంచి ఒక క్యూ లైను, మళ్ళీ గాంధీ స్టాచ్యూ నుంచి ఒక క్యూ లైను, పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది అక్కడ నుంచి ఒక క్యూ లైను, బాటా దగ్గర నుంచి ఒక క్యూ లైను, 5 నుంచి 6 క్యూ లైన్లు పెట్టాము. ప్రతి క్యూ లైన్ దగ్గర కూడా ఐడెంటిఫికేషన్ అది కూడా సిస్టమ్ పెడుతున్నాము. ఎందుకంటే మనకి క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది, మనకి సేఫ్టీ పరంగా కూడా ఉంది. మరియు ఈసారి 37 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ దాంతోపాటు 2500 మంది పోలీసులు ఈ జాతర కోసం వర్క్ చేస్తున్నారు. దాంతోపాటు మరి సివిల్లో కూడా పోలీస్ వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. టోటల్ గా ఇప్పుడు ఎన్ని సీసీ కెమెరాలు? 37 సీసీ కెమెరాలు అదనపంగా ఎక్స్ట్రా పెడుతున్నాం. ఓకే, వాటర్ సప్లై ఇదంతా కూడా ఎట్లా ఉంది ప్రజలకి, వచ్చే భక్తులకి? వాటర్ సప్లై నిరంతరం సప్లై చేస్తున్నారు. డీజీఎం గారు ఇప్పటికే ఆల్మోస్ట్ అంతా డంప్ చేసి పెట్టినరు. ప్రతి క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్లు నిరంతరం సరఫరా చేయమని చెప్పి మాకు వాళ్ళకి చెప్పారు. ఇక్కడ లోపల కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎలా ఏర్పాట్లు ఉన్నాయి లోపలంతా కూడా? ఇంకొకటి, అమ్మవారికి ఈసారి ప్రత్యేకంగా ఇంకా ఏదైనా అరేంజ్ చేస్తారు? అమ్మవారికి ప్రతి 200 ఏళ్ల చరిత్ర నుంచి ఏదైతే కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమము నిరంతప్పకుండా అది మేము చేస్తున్నాము. ఇంకా వచ్చే వాళ్ళందరూ భక్తులు ఏదన్నా అమ్మవారికి స్వయంగా తేవాలంటే వాళ్ళు తెచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు. చూసాం కదా, ఇక్కడైతే మరి భక్తులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా 6 ప్లేసెస్ నుంచి మొత్తం కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీసీ కెమెరాల ఆధ్వర్యంలోనే మొత్తం నడుస్తూ ఉంది. 2500 నుంచి 3000 వరకు పోలీస్ సిబ్బంది కూడా ఉంది. అలాగే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ సేవకురాళ్లను పెట్టి చేయిస్తూ ఉన్నాము. వాళ్ళ క్యూ లైన్ ఆగకుండా కూడా విఐపి దర్శనాలు ఒక క్యూ లైన్లో, భక్తులకి ఒక క్యూ లైన్ అంటూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి ఆలయ ధర్మకర్తలు చెప్తూ ఉన్నారు. మరి ఇంకా వీళ్ళంతా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భక్తులు కూడా ఉన్నారు కదా, మాట్లాడిద్దాం పదండి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి జబర్దస్త్ ఆర్టిస్ట్ నవీన్ వచ్చారు. మరి ఎలా ఉంది ఏంటి, ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా గమనించారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. నమస్తే అమ్మ, మీకు కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీర్వాదం మంచిగా ఉండాలి, మన ఆర్టీవీ కూడా బాగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్టీవీ తరఫు నుంచి మీకు కూడా హృదయపూర్వక బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఉజ్జయిని అమ్మవారి ఆశీర్వాదం అందరికి ఉండాలని, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న దర్శనం ఎట్లయింది? దర్శనం చాలా బాగా అయిందండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు వచ్చినా కానీ పాపం ఇక్కడ సిబ్బంది నన్ను బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళు మంచి దర్శనం చేస్తారు. ఈరోజు చాలా ఫుల్ రష్గా ఉంది, అట్లా కూడా పాపం వాళ్ళు తీసుకెళ్ళి అయితే దర్శనం చేశారన్నమాట. అవును, చాలా హ్యాపీ. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అంటే మేము పుట్టింది ఇక్కడ అమ్మ, సికింద్రాబాద్. నేను సో చిన్నప్పటి నుంచి మేము వస్తున్నాం. మా ఫాదర్ మా మదర్ తీసుకొని వస్తుంటారు ప్రతి సంవత్సరం. అప్పుడు ఏంటంటే ఫుల్ లైన్లో నిలబడి చాలా గంటలు 2-3 గంటలు పడిన తర్వాత అప్పుడు దర్శనం జరిగేది. ఇప్పుడైతే కొన్ని రోజుల నుంచి జబర్దస్త్ వచ్చినప్పటి నుంచి తొందరగా అవుతుంది దర్శనం, అయితే తొందరగా అవుతుంది. అవును. అంటే జబర్దస్త్ లో ఇంటింటికి చేరిపోయారు మీరు, ప్రతి ఇంట్లో ఉన్నారు. అలాంటప్పుడు ఇక్కడ కూడా అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా మీకు ఉంది? అయ్యో, అమ్మవారి ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదం వల్లనే నేను జబర్దస్త్లోకి వచ్చాను అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది అభిమానులు? అయ్యో, చాలా
పవర్ఫుల్ కూడా. మనం ఖచ్చితంగా శనివారం ఆదివారం ఎప్పుడైనా టైం దొరికితే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తాను మార్నింగ్ పూట. ఏదైనా బాధ ఉన్నా కానీ ఏదైనా కష్టం ఉన్నా కానీ చెప్పుకుంటే ఈజీగా తీరిపోతుంది. ఇక్కడ చాలా మంది ఎన్నో ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు తీర్చుకోవడానికి. ఇక్కడ వస్తే చాలా పవర్ఫుల్. ఇక్కడికి వచ్చిపోయారంటే మీకు ఖచ్చితంగా ఏదో ఒక శుభం జరుగుతుంది. 100% అమ్మా. అంటే ఇక్కడికి వచ్చారు కదా, భక్తులందరూ మిమ్మల్ని కూడా చూస్తుంటారు. ఒక ఆర్టిస్ట్ గా, జబర్దస్త్ ఆర్టిస్ట్ గా ఎలా ఉంది అభిమానులు? అయ్యో, అభిమానులు వాళ్ళ కోసమే నేను యాక్టర్ అయినా. ఎందుకంటే చిన్నప్పుడు కోరిక ఏంటంటే ఎవరన్నా తోటి ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవాలంటే, కానీ ఇంతమంది ఇలా గుర్తుపడతారంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదే ఇంతకన్నా కోరుకునేది ఏముంటుందమ్మా. మనకు కావాల్సింది లైమ్ లైట్ ప్లస్ అందరూ నాకు చూడాలి, నాతోటి ఫోటో తీసుకోవాలని నాకు ఉంటుంది. కానీ నేను ఎవరితోటి కూడా అవాయిడ్ చేయ ఫొటోస్. ఖచ్చితంగా ఫోటో ఇస్తాను, ఆటోగ్రాఫ్ కూడా ఇస్తాను. యా అడుగుతాను. చిన్నపిల్లలు అడుగుతారు కదా అమ్మా. దర్శనం అయితే మంచిగా అయింది. చాలా మంచి దర్శనం అయింది. అండ్ ఈసారి కూడా మంచిగా అన్ని పకడ్బందీగా బాగానే అన్ని చేశారనుకుంటా వీళ్ళు సిబ్బంది అందరూ కూడా. జబర్దస్త్ ఆర్టిస్ట్ అందరికీ కూడా మా ఆర్టీవీ తరఫు నుంచి హృదయపూర్వక బోనాల శుభాకాంక్షలు. అందరికి కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీర్వాదం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనము ఉజ్జయిని మహంకాళి టెంపుల్లోనే ఉన్నాము. మరి ఈ ఆలయంలో ఇప్పుడు రేపు అంగరంగ వైభవంగా కూడా జరగనున్న బోనాలకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది, అన్ని కూడా అడిగి తెలుసుకుందాము. ఇక్కడనైతే మరి ఆలయ ధర్మకర్తలు ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ముఖ్యంగా అమ్మవారి ప్రత్యేకత గురించి? జై బోలో శ్రీ ఉజ్జయిని మహంకాళి మాతాకి జై. ముందుగా మీకు మీ ఛానల్ వాళ్ళకి బోనాల పండుగ జాతర శుభాకాంక్షలు. ఇప్పటికే మీరు చూసినట్టయితే సర్వం సిద్ధం. అమ్మవారి జాతరకు ఏమేమి కార్యక్రమాలు చేయాలో, ఏవేవి అరేంజ్మెంట్స్ చేయాలో అన్ని సర్వం సిద్ధంగా ఉంది. బ్యారికేడ్స్ ఏంటి, అక్కడ క్యూ లైన్స్లో డెకరేషన్ ఏంటి, అమ్మవారి గర్భాలయంలో డెకరేషన్ ఏంటి, అన్ని మన లైటింగ్స్, ఇవన్నీ ప్రతి ఒక్క వర్క్ ఇప్పటి వరకు 90% అయిపోయింది. రేపు ప్రజలకి ఎలాంటి, భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ త్వరగా దర్శనం చేపించి అమ్మవారికి ఆశీర్వాదం అందరూ తీసుకోవాలని మాకు విజ్ఞప్తి బోర్డు మెంబర్లది. అంటే ఈసారి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం? అంటే లాస్ట్ టైం అయితే మా అంచనా ప్రకారం 25 లక్షల మంది వచ్చారు. ఈసారి మరి ఎంత వస్తుందో అమ్మవారి కరుణ, అమ్మవారి దయలేంది ఎవరు అది చేయలేరు. చాలా మంది భక్తులు అయితే రావచ్చు, దానికన్నా మించుతారు, పబ్లిక్ మించుతారు. అయితే లాస్ట్ టైం కూడా చూసాము, చాలా ఎంట్రన్స్ నుంచి కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు, మొత్తం కూడా వాళ్ళ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు, భక్తులకు ఇబ్బంది కలవు? ఇప్పుడు విఐపి పాస్ లైన్స్ ఏమో అంజలి థియేటర్ నుంచి పంపిస్తున్నారు, రోచా బజార్ నుంచి ఒక క్యూ లైను, మళ్ళీ గాంధీ స్టాచ్యూ నుంచి ఒక క్యూ లైను, పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది అక్కడ నుంచి ఒక క్యూ లైను, బాటా దగ్గర నుంచి ఒక క్యూ లైను, 5 నుంచి 6 క్యూ లైన్లు పెట్టాము. ప్రతి క్యూ లైన్ దగ్గర కూడా ఐడెంటిఫికేషన్ అది కూడా సిస్టమ్ పెడుతున్నాము. ఎందుకంటే మనకి క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది, మనకి సేఫ్టీ పరంగా కూడా ఉంది. మరియు ఈసారి 37 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ దాంతోపాటు 2500 మంది పోలీసులు ఈ జాతర కోసం వర్క్ చేస్తున్నారు. దాంతోపాటు మరి సివిల్లో కూడా పోలీస్ వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. టోటల్ గా ఇప్పుడు ఎన్ని సీసీ కెమెరాలు? 37 సీసీ కెమెరాలు అదనపంగా ఎక్స్ట్రా పెడుతున్నాం. ఓకే, వాటర్ సప్లై ఇదంతా కూడా ఎట్లా ఉంది ప్రజలకి, వచ్చే భక్తులకి? వాటర్ సప్లై నిరంతరం సప్లై చేస్తున్నారు. డీజీఎం గారు ఇప్పటికే ఆల్మోస్ట్ అంతా డంప్ చేసి పెట్టినరు. ప్రతి క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్లు నిరంతరం సరఫరా చేయమని చెప్పి మాకు చెప్పారు. ఇక్కడ లోపల కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎలా ఏర్పాట్లు ఉన్నాయి లోపలంతా కూడా? ఇంకొకటి, అమ్మవారికి ఈసారి ప్రత్యేకంగా ఇంకా ఏదైనా అరేంజ్ చేస్తున్నారు? అమ్మవారికి ప్రతి 200 ఏళ్ల చరిత్ర నుంచి ఏదైతే కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమము నిరంతరంగా అది మేము చేస్తున్నాము. ఇంకా వచ్చే వాళ్ళందరూ భక్తులు ఏదన్నా అమ్మవారికి స్వయంగా తేవాలంటే వాళ్ళు తెచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు. చూసాం కదా, ఇక్కడైతే మరి భక్తులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా 6 ప్లేసెస్ నుంచి మొత్తం కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీసీ కెమెరాల ఆధ్వర్యంలోనే మొత్తం నడుస్తూ ఉంది. 2500 నుంచి 3000 వరకు పోలీస్ సిబ్బంది కూడా ఉంది. అలాగే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ సేవకురాళ్లను పెట్టి చేయిస్తూ ఉన్నాము. వాళ్ళ క్యూ లైన్ ఆగకుండా కూడా విఐపి దర్శనాలు ఒక క్యూ లైన్లో, భక్తులకి ఒక క్యూ లైన్ అంటూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి ఆలయ ధర్మకర్తలు చెప్తూ ఉన్నారు. మరి ఇంకా వీళ్ళంతా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భక్తులు కూడా ఉన్నారు కదా, మాట్లాడిద్దాం పదండి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి జబర్దస్త్ ఆర్టిస్ట్ నవీన్ వచ్చారు. మరి ఎలా ఉంది ఏంటి, ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా గమనించారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. నమస్తే అమ్మా. మీకు కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీర్వాదం మంచిగా ఉండాలి, మన ఆర్టీవీ కూడా బాగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్టీవీ తరఫు నుంచి మీకు కూడా హృదయపూర్వక బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఉజ్జయిని అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని
అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న దర్శనం ఎట్లయింది? దర్శనం చాలా చాలా బాగా అయిందండి. ఎప్పుడు అంటే ఇప్పుడే కాదు, ఎప్పుడు వచ్చినా కానీ పాపం ఇక్కడ సిబ్బంది నన్ను బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళు మంచి దర్శనం చేశారు. ఈరోజు చాలా ఫుల్ రష్గా ఉంది, అట్లా కూడా పాపం వాళ్ళు తీసుకెళ్ళి అయితే దర్శనం చేశారన్నమాట. అవును, చాలా హ్యాపీ. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అంటే మేము పుట్టింది ఇక్కడ సికింద్రాబాద్. నేను సో చిన్నప్పటి నుంచి మేము వస్తున్నాం. మా ఫాదర్ మా మదర్ తీసుకొని వస్తుంటారు ప్రతి సంవత్సరం. అప్పుడు ఏంటంటే ఫుల్ లైన్లో నిలబడి చాలా గంటలు 2-3 గంటలు పడిన తర్వాత అప్పుడు దర్శనం జరిగేది. ఇప్పుడైతే కొన్ని రోజుల నుంచి జబర్దస్త్ వచ్చినప్పటి నుంచి జర తొందరగా అవుతుంది దర్శనం, అయితే తొందరగా అవుతుంది. అవును అవును. అంటే జబర్దస్త్ లో ఇంటింటికి చేరిపోయారు మీరు, ప్రతి ఇంట్లో ఉన్నారు. అలాంటప్పుడు ఇక్కడ కూడా అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా మీకు ఉంది. అయ్యో, అమ్మవారి ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదం వల్లనే నేను జబర్దస్త్లోకి వచ్చాను అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది అభిమానులు? అయ్యో, చాలా చాలా పవర్ఫుల్ కూడా. మనం ఖచ్చితంగా శనివారం ఆదివారం ఎప్పుడైనా టైం దొరికితే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తాను మార్నింగ్ పూట. ఏదైనా బాధ ఉన్నా కానీ ఏదైనా కష్టం ఉన్నా కానీ చెప్పుకుంటే ఈజీగా తీరిపోతుంది. ఇక్కడ చాలా మంది ఎన్నో ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు తీర్చుకోవడానికి. ఇక్కడ వస్తే చాలా పవర్ఫుల్. ఇక్కడికి వచ్చిపోయారంటే మీకు ఖచ్చితంగా ఏదో ఒక శుభం జరుగుతుంది. 100% అమ్మా. అంటే ఇక్కడికి వచ్చారు కదా, భక్తులందరూ మిమ్మల్ని కూడా చూస్తుంటారు. ఒక ఆర్టిస్ట్ గా, జబర్దస్త్ ఆర్టిస్ట్ గా ఎలా ఉంది అభిమానులు? అయ్యో, అభిమానులు వాళ్ళ కోసమే నేను యాక్టర్ అయినా. ఎందుకంటే చిన్నప్పుడు కోరిక ఏంటంటే ఎవరన్నా తోటి ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవాలంటే, కానీ ఇంతమంది ఇలా గుర్తుపడతారంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదే ఇంతకన్నా కోరుకునేది ఏముంటుందమ్మా? మనకు కావాల్సింది లైమ్ లైట్ ప్లస్ అందరూ నాకు చూడాలి, నాతోటి ఫోటో తీసుకోవాలని నాకు ఉంటుంది. కానీ నేను ఎవరితోటి కూడా అవాయిడ్ చేయ ఫొటోస్. ఖచ్చితంగా ఫోటో ఇస్తాను, ఆటోగ్రాఫ్ కూడా ఇస్తాను. యా అడిగిన వాళ్ళు చిన్నపిల్లలు అడుగుతారు కదా అమ్మా. అయితే మంచిగా అయింది, చాలా మంచి దర్శనం అయింది. అండ్ ఈసారి కూడా మంచిగా అన్ని పకడ్బందీగా బాగానే అన్ని చేశారనుకుంటా వీళ్ళు సిబ్బంది అందరూ కూడా. జబర్దస్త్ ఆర్టిస్ట్ అందరికీ కూడా మా ఆర్టీవీ తరఫు నుంచి హృదయపూర్వక బోనాల శుభాకాంక్షలు. అందరికి కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీర్వాదం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యా